అర్ధరాత్రి అడవిలో గాలి గట్టిగా వీచుతోంది. చెట్లన్నీ వింతగా కదులుతున్నాయి. ఒక భారీ చెట్టు మీద తలకిందులుగా వేలాడుతున్న శవం. దాన్ని చూసిన వాళ్ళు తిరిగి రాలేదని చెబుతారు. కాని ఆ భయాన్ని ఎదుర్కొనే ధైర్యం ఒక్క రాజుకే ఉంది. అతడే మహారాజు విక్రమాదిత్య. మహారాజా, ఆ అడవిలో వేలాడుతున్న శవాన్ని నాకు తీసుకురండి. ఏ భయము నన్ను ఆపలేదు. రాజు ఒంటరిగా మరణం ఎదురుచూస్తున్న అడవిలోకి అడుగుపెట్టాడు. అతను చూసింది సాధారణ శవం కాదు. భయం లేకుండా రాజు ఆ శవాన్ని తన భుజాన వేసుకున్నాడు. విక్రమా, నన్ను తీసుకెళ్లాలంటే ముందు నా కథ వినాలి. అప్పుడు బేతాళ్ ఒక విచిత్రమైన ప్రేమ కథ చెప్పడం ప్రారంభించాడు. ఒక రాజ్యంలో ఇద్దరు యువరాజులు ఒకే యువతిని ప్రేమించారు. నా దగ్గరున్న సంపదంతా నీకోసమే. రక్షించండి, దయచేసి నన్ను కాపాడండి. ఒకడు పారిపోయాడు, మరోడు తన ప్రాణాలను పణంగా పెట్టాడు. ఇప్పుడు చెప్పు విక్రమ, నిజమైన ప్రేమ ఎవరిది? త్యాగం చేసిన వాడిదే. మళ్ళీ నన్ను పట్టుకో విక్రమ.